చేస్తున్నారు. సో ఈరోజు మనం యాక్చువల్గా స్కూల్ స్టూడెంట్స్ తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ని మనము తీసుకొని వాక్థాన్ ఒకటి ఫస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత ఈరోజు ఇక్కడ మనము ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డ్రగ్ అబ్యూస్కి సంబంధించి మనం అవేర్నెస్ అనేది ఒకటి క్రియేట్ చేయాలని చెప్పేసి ఎస్పెషల్లీ స్టూడెంట్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఆల్ స్టేక్ హోల్డర్స్ ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఎంతో సక్సెస్ఫుల్గా ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ అనేది మనం చేయగలిగాం. సో మీడియా వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఏదైతే మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేసామో దాన్ని కూడా మీ సైడ్ నుంచి కూడా కొద్దిగా ఎక్కువ మొత్తంలో మనం కింద దాకా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం నెల్లూరు డిస్టిక్లో కూడా ఈగల్ టీమ్స్ మరియు డిస్టిక్ పోలీస్ ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి మనం చాలా కేసెస్ అవన్నీ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత కన్జ్యూమర్స్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం స్కూల్స్లో కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈగల్ క్లబ్స్ అనేవి కూడా మనము ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. ఈ ఈగల్ క్లబ్స్ని మరొకసారి మనం రెజ్యూనేట్ చేసుకొని కమ్మింగ్ డేస్లో నెల్లూరు డిస్టిక్లో ఎలాంటి ఈ గాంజా అనేది సప్లై లేకోకున్నట్టుగా కన్జ్యూమర్స్ అనే వాళ్ళు లేకోకున్నట్టుగా ఏదైనా ఉన్నా కూడా వాళ్ళని డ్రీ అడిక్షన్ సెంటర్స్కి పంపించి సో వాళ్ళందరినీ నార్మల్ లైఫ్ తీసుకొచ్చేట్లుగా మేము అందరం కృషి చేస్తామని చెప్పి